జ్యోతిష్ శాస్త్ర ప్రియులకు నమస్కారం. నా పేరు నారాయణ పండిట్. నేను జ్యోతిష్ శాస్త్రం ఆరంభం నుండి ఈ ఎపిసోడ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీరు ప్రతి లెసన్ను వినవలనన్నా ప్రక్కన ఉన్న రెడ్ కలర్లోని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము తదుపరి లెసన్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియజేయబడను. నా పేరు నారాయణ పండిట్. మీరు ఇంత క్రితం 3వ పాఠంలో భావాల కారకత్వాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు 4వ పాఠంలో గ్రహాల యొక్క కారకత్వాలను గురించి తెలుసుకుందాం. రవి గ్రహ కారకత్వాలు: ఆత్మ, కార్యము, విదేశీ సంచారము, శక్తి, జ్ఞానోదయం, పరాక్రమం, ఉష్ణము, ప్రతాపము, అధికారము, అగ్ని, రాజ్యము, ధర్మహృదయం, పాలనాశక్తి, ప్రభుత్వ భూమి, కుడికన్ను, వ్యవహారములు, బంజరు భూమి, ధైర్యము, వలయాకార మండలము, శివాజభూమి, చక్రవర్తిత్వం, గ్రామణత్వం, కౌమార వయస్సు, రక్తచందనం, ముద్రాధికారం, తండ్రి, తెల్ల జిల్లేడు సమిద, తూర్పు దిశ, రాజవిద్య, ఇంగ్లీషు, ఆదివారం, మాడీలు, రాజభవనములు రవిగ్రహ కారకత్వములు. రెండవది చంద్రగ్రహ కారకత్వములు: బుద్ధి, జలము, శ్రీ, మాతృరజితం, నిద్ర, స్థూలము, గాలి, వాతము, గమనము, వేగము, పుష్టి, పుష్పము, కాంతి, సుగంధములు, నదులు, సస్యము, తటాకము, యాత్రలు, కీర్తి, మాతృప్రీతి, తెలుపు రంగు, శ్వాస, వాపీకూపములు, కోనేర్లు, భావులు, ముత్యము, ముఖాలంకారము, మనోశక్తి, ఉదరము, శీతము, మధురము, మృదుత్వము, క్షీరము, యశస్సు, సౌఖ్యము, భోజన సౌఖ్యము, శ్రీ సౌఖ్యము, దూరదేశ జల ప్రయాణములు, విమానములు, సోమవారము, వాయువ్య దిశ, నావలు, మాడీలు, సత్రములు, వసతి గృహములు, రాజచిహ్నములు, ముద్రాధికారము, వర్షము, రాజసన్మానములు, మృదువైన వస్త్రములు, సముద్ర స్నానము, వడ్లు, వెన్నెలలో పరుండుట, పూత, వీర్యబలం, శయనగృహం, సంతోషము, సౌందర్యం, చెవుల బలం, శిరోబలం, మెదడు బలం, గ్రాహిత జ్ఞాపక శక్తియుక్తులు, దూరాలోచనం, చిరునవ్వు, ఈతలో నైపుణ్యం, నీటి ప్రదేశములు, జల చర ఖేచరములు, కాలువలు, విలాస వస్తువులు, గౌరవము, కీర్తి, బాల్యకారత్వం, మోదుకు చెట్టు సమిద, చాకల మాన్యములు, చావిళ్ళు, స్నానశాలలు, అగర్తలు మొదలైనవి చంద్రగ్రహ కారకత్వములు. 3. కుజగ్రహ కారకత్వములు: భూమి, సైన్యాధిపత్యం, బలం, గాంభీర్యం, శస్త్రము, బాహుబలం, వీర్యము, నిర్భయం, దక్షణం, యుద్ధప్రీతి, గంభీరమైన పలుకు, వనములు, వృక్షములు, మృగములు, పట్టుదల, ప్రభుభక్తి, కోపము, శీలము, శౌర్యము, లక్ష్యము,
జయము, రక్తవర్ణం, విదేశం, వాగ్వాదం, అస్త్రబలం, ప్రతిజ్ఞ, అగ్ని, అరణ్యములు, కొండలు, కోనలు, రాజసేవ, అరణ్య సంచారము, ఖడ్గము, చండ్రకర్ర, సమిద, వేట, కొయ్యలు, కట్టెలు, యువరాజు, సాహసము, త్రికోణాకార మండలము, పగడము, కుక్కలు, దండనీతి, ఎద్దులు, తర్కము, కుడిభాగం, సత్యవాదన, స్ఫటకం, ఎరుపు రంగు, భూములు, రాళ్ళు, కొండలు, బండలు, అధర్వణ వేదం, యువక మిత్రత్వం, మెట్టభూమి, కోటలు, బురుజులు, కనిష్ట సోదర దాయాద వర్గం, సోదర సోదరీలు, వెంట్రుకలు, మీసం, పలుకుబడి, దీర్ఘబాహువులు, కందిపప్పు, కాయలు, పిందెలు, మంగళవారం, కుమ్మర, మాన్యాలు, గొర్రెలు, గుహలు, కుజగ్రహ కారకత్వాలు. 4వది రాహుగ్రహ కారకత్వములు. రాహుగ్రహం అనేది ఒక ఛాయాగ్రహం. దీనికి స్వంత గృహం లేదు. దీని యొక్క కారకత్వాలు క్రూరము, పాపము, పాపశ్రీ సుఖము, గుండక, గోలక, చోర జీవనము, రాత్రిబలం, గరిక, గడ్డి, నైరుతి, దుష్టుల సహవాసం, అనాచారము, నీచాశ్రయం, చర్మ విక్రయం, సర్పములు, తేళ్ళు, మండ్రగబ్బలు, చెదలు, క్రిమి కీటకాలు, పుట్టలు, దుష్టగ్రహము, వంపులు, ధూమ్రవర్ణం, మినుములు, నీచా జీవనము, మాంస విక్రయం, మలిన పొగరంగు వస్త్రములు, విషవైద్యము, మోసము, పాములు పట్టుట, చెప్పులు కుట్టుట, దోపిడీలు చేయుట, త్రాగుట, చండాలత్వం, అపసవ్యంగా తిరుగుట, రాక్షస హృదయం. గురుగ్రహ కారకత్వం సద్బ్రాహ్మణత్వం, రాజసన్మానం, గురువు, ధాన్యము, సత్కర్మ, నిక్షేపం, ధనము, వేదము, విద్య, పౌరోహిత్యం, పురాణములు, పుత్రపౌత్రాభివృద్ధి, సత్సంతతి, సంపద, అష్టభోగములు, వేదాంతము, పూజనీయత, గృహము, గృహోపకరణములు, జ్యేష్ఠ సోదరీ సోదరీలు, అధికార గౌరవములు, గ్రామాధికారం, దాన ధర్మబుద్ధి, పరోపకార చింత, దీర్ఘచతురస్రాకారము, పసుపు రంగు, పల్లకి, గజము, వాగ్ధోరణి, మేధావి, వృద్ధాప్యకారకుడు, వేద మంత్ర పఠనము, బంగారము, సౌఖ్యము, తీర్థయాత్ర, దేవతా దర్శనాదులు, దైవ ప్రతిష్టలు, బుద్ధిబలం, కావ్య పఠనము, జ్యోతిష్య శాస్త్రం, సభ, సన్మానములు, మంత్రిత్వము, హోమములు, మధురాహారము, పుష్యరాగము, గురువారము, ఈశాన్య దిక్కు, అహింసా సిద్ధాంతం, సంస్కృతం, వైష్ణవ భక్తి, పాండిత్య ప్రతిభ, బాంధవ్య బలం, కావ్యరచన, శాంతము, దయా దాక్షిణ్యము, సత్య వాక్ ముక్తి సాధన, యజుర్వేదము, మాతృభాష, కార్యసాధన, శిథిల దేవాలయము నిర్మాణము, శిష్యవృద్ధి, కళ్యాణ మండపాలు, భజన మందిరాలు. ఇవి గురుగ్రహ కారకత్వాలు. ఇక 6 శనిగ్రహ కారకత్వములు. రోగములు, దుఃఖములు, మరణము, దాసదాసీజన సౌఖ్యము, విధవాశ్రీ సౌఖ్యము, వికృతాంగన సౌఖ్యము, నపుంసకత్వము, జీవహింస, మాలిన్య వస్త్రములు, శిథిల వస్తువులు, కలుడు, క్రూరత్వము, భస్మధారి, సన్యాసి, పాపులతో మైత్రి, నీల వస్త్రము,
శనివారము పడమర దిశ, ఇంద్రనీలరత్నం, శూద్రుడు, అధోదృష్టి, కృషీవలుడు, మోసకారి, కారాగారము, శ్లేయాధిపతి, చిన్న వస్త్రధారి, బ్రాహ్మణద్వేషి, కఠిన హృదయము, జూదము, బంధనము, తైలము, వ్యాపారము, నీచ విద్య, నీచ దేవతోపాసన, అధర్మము, పాతాళ గృహము, కురూపము, దుష్ప్రవర్తన, రుణములు, దారిద్ర్యము, నీచ జీవనం, వంటవాడు, మద్యపానం, విక్రయించువాడు, మాంస విక్రయం, భోజన విక్రయశాల, ఇనుము అంగడి, కాఫీ హోటల్సు, శిథిల గృహములు, దిబ్బలు, పాయకానాలు, బలిపెట్టు చోట్లు, శ్మశానాలు, రుద్రమాన్యములు, భిక్షక గృహాలు, సమాధులు, జమ్మి చెట్టు, సమిద, నూగులు, ధాన్యము, వృద్ధాప్యకారకుడు, వామభాగము, శక్తి ఆలయములు, గండము, ప్రమాదాలు, సారాయి, కళ్ళు అంగళ్ళు, క్లబ్బులు. ఇవి శనిగ్రహ కారకత్వాలు. బుధగ్రహ కారకత్వాలు: గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇంజనీరింగు, వామాచారం, తీపి, దృష్టిబలం, ఆకుపచ్చ రంగు, బుధవారం, ఉత్తరేణీ సమిద, పెసలు ధాన్యం, ఉత్తర దిశ, శిల్ప నైపుణ్యము, చిత్రలేఖనము, జంతు బలి, పంచాంగ గణనా రచన, శివభక్తి, వ్యాపారం, కౌమార దశ, దాసదాసీజన వృద్ధి, పరిహాసము, మాతుల న్యాయము, సంధి చేయుట, పొట్టివాడు, మాతామహులు, స్ఫురద్రూపి, విచిత్ర రచన, వైద్యము, చమత్కారము, మాంత్రికము, తంత్ర యంత్రజ్ఞుడు, శాంభరీ విద్య, ఇంద్రజాలము, క్షుద్రశక్తులు, భూతనాథత్వము, యంత్రము, భూతబలం, శ్మశానములు, ఘోరీలు, ఈశ్వరమాన్యములు, దిబ్బలు, దింపుడు కళ్ళములు, దయ్యాల ఇండ్లు, పాడుపడిన స్థలాలు, సైంటిస్టులు, కొత్తది కనుగొను, వ్యాపార స్థానములు, అంగళ్ళు, శూన్య ప్రయోగాదులు, తంతులు, భూత వైద్యం. ఇవి బుధగ్రహ కారకత్వాలు. కేతుగ్రహ కారకత్వాలు: తత్వజ్ఞానం, మోక్షం, చిత్రవర్ణం, దర్భ సమిద, ఉలవలు ధాన్యం, అపసవ్యము, తపస్సు, బ్రాహ్మణ మిత్రత్వము, వేదాంతం, జ్ఞానము, మౌనము, అపసవ్య లిపి, వైరాగ్యము, పితామహులు, శూద్రగోష్ఠి, మహమ్మదీయుడు, ముఖాలంకారహీనము, సన్యాసమిత్రత్వం, ఆశ్రయ నివాసము, దైవభక్తి, మలిన వస్త్రం, అహింసా సిద్ధాంతి, భూతదయ, సాకారద్వేషి, సాధువు. 9 శుక్రగ్రహ కారకత్వములు: వివాహము, కన్యాత్వం, కలత్రం, భార్య, కామకేలి, సుగంధము, కీర్తి, యవ్వన కారకుడు. శుక్రవారం ఆగ్నేయ దిక్కు, నల్లని అనుములు లేదా బొబ్బర్లు, అలచందల ధాన్యం, సౌందర్యం, సరస సల్లాపములు, జలక్రీడ, చిత్రకవిత్వం, సరళ కవిత, యువతీ యువకులు, సంగీతం, సాహిత్యము, భావము, అష్టభోగాలు, అష్టైశ్వర్యములు, సత్కలత్రం, శృంగార కావ్యరచన, గాంధర్వ విద్యలు, వీణా వేణుగానం, వాహన సౌఖ్యం, బండ్లు, లారీలు, జీపులు, మోటార్ సైకిళ్ళు, దేహ సౌఖ్యం, భూషణాలంకారం, బహుశ్రీ సంగమం, నాటకాలంకారములు, మదన కథన నైపుణ్యం, భరతశాస్త్రం, శాక్తేయుడు, శాంభరీ విద్య, వామాచారము, స్త్రీలకు అత్యంత ప్రియుడు, శయ్య, విందు, విలాస వివాహాది భోజనములందు పాల్గొనుట,
మధు మాంసాహార సౌఖ్యము, సభా సన్మానములు, వేశ్యల మిత్రత్వం, సప్త వ్యసన లౌలత్వం, తాంబూల సేవనము, శక్తి పూజ, అగ్ని, వ్యభిచార గృహాలు, గేదెలు, మేకలు, పత్రికలు, రేడియోలు, టీవీలు, సోఫాలు, అలంకార సాధనాలు, కంప్యూటర్లు, టెలికాం, వస్తు సామాగ్రి, ఎలక్ట్రానిక్ గూడ్స్, కెమెరాలు, అద్దము, ఇవి కారకాలు. వీటిని బాగా నేర్చుకోవాలి. ఈ కారకాలన్నీ బాగా కంఠస్థమైనచో మనకు జ్యోతిష్శాస్త్రము సులభంగా అవగతం అవుతుంది. జాతక చక్రం 12 భాగములుగా కలదు. అవి మేషము నుండి మీనము వరకు. ఇది బచక్రం అని అంటారు. ఈ బచక్రం గురించి మనము 5వ పాఠంలో తెలుసుకుందాం. నమస్తే. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోనండి.